హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు కొలసకున్నారు కదా. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్సీ వ్లాగ్స్. సో ఈరోజు ఒక విషయం గురించి చెప్పదలుచుకున్నాను. చాలామంది ట్యాక్సీ డ్రైవర్లు అనేటువంటి యూట్యూబర్లు చాలామంది చెప్తా ఉన్నారు, ఓ పక్కన పరిస్థితులు బాగోలేదు, మీరు కొత్త క్యాబ్ తీసుకోవాలంటే తీసుకోవద్దు, దయచేసి కొత్తగా క్యాబ్లు తీసుకోవద్దు అని చెప్పి ఓ పక్కన నెత్తి నరుకుంటూ చెప్తూ ఉంటారు. చాలా మంది వీడియోస్లో ఏమవుతున్నారు, అన్న నీకు క్యాబ్ తీసుకోవాలనుకున్న పరిస్థితి బాగోలేదు అంటున్నా, మరి నీ క్యాబ్ తీసుకోవాలనుకున్నాను, క్యాబ్ తీసుకుంటే ఏ క్యాబ్ తీసుకుంటే బాగుంటుంది, ఏ క్యాబ్ వల్ల మనకు ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్పి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఒకటి. రెండవది, ఒకవేళ ఆల్రెడీ క్యాబ్ తీసేసుకున్నానన్నా, మరి నేను క్యాబ్ తీసేసుకున్నాను, సో ఓలా ఊబర్ తిరిగితే మంచిదా, క్యాబ్ కంపెనీకి పెడితే మంచిదా, లేకపోతే ఎట్లా చేస్తే మనకి ఇన్కమ్ బాగుంటుంది అని చెప్పేసి ఏదో డౌట్ అడుగుతూ ఉన్నారు. మిత్రులకు చెప్తున్నాను, ఫస్ట్ చెప్తున్నా, నాయన ఓ పక్కన చాలామంది యూట్యూబర్లు చెప్తా ఉన్నారు, ప్రస్తుత పరిస్థితుల్లో క్యాబులు తీసుకోవద్దు, ఓలా ఊబర్ వల్ల ర్యాపిడో వల్ల రేట్లు బాగా నాశనం అయిపోతున్నాయి, ఓ పక్కన తీసుకోవద్దని చెప్తూనే ఉన్నా. మళ్ళీ మీరు ఏ క్యాబ్ తీసుకోను, షిఫ్ట్ డిజైర్ తీసుకున్నా, టూరెస్ట్ తీసుకున్నా, లేకపోతే టాటా జస్ట్ తీసుకున్నా, లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన సిటీలో క్యాబ్లు ఎక్కువైపోయినాయి. అలాగే ఎయిర్పోర్ట్లో కూడా బ్యాటరీ కార్లు బీభత్సంగా కొనుగోలు చేసి పెట్టించారు. అలాగే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వచ్చిన మరో సమస్య ఏంటంటే, గ్యాస్ వెహికల్స్కి ప్రైమరీ తీసేశారు. ఓన్లీ గో ఇస్తున్నాడు, సడాన్ ఇస్తున్నాడు, కానీ ప్రైమరీ తీసేశారు. సో ఈ దృష్టిలో పెట్టుకుని మరి క్యాబ్ తీసుకోవాలా వద్దని చెప్పి మేము పక్క క్యాబ్ ప్రస్తుత పరిస్థితిలో వద్దని చెప్తున్నాం. మీరు క్యాబ్ అడుగుతున్నారు కాబట్టి ఇక మీ నిర్ణయానికి వదిలేస్తున్నాం. సో అలాగే రెండవ ప్రశ్నకి సమాధానం, ఆల్రెడీ క్యాబ్ తీసేసుకున్నాను, క్యాబుల్లో షిఫ్ట్ డిజైర్ తీసుకున్నాను, లేకపోతే టూరెస్ట్ తీసుకున్నాను, ఎట్టిగా తీసుకున్నాను అని చెప్పి, ఇన్నోవా తీసుకున్నాను చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇట్లా ఏది తీసుకున్నాను, ఇవన్నీ తీసుకున్న తర్వాత దేనికి పెడితే బెస్ట్ అని చెప్పి కొంతమంది డౌట్ అడుగుతాం. ఓలా ఊబర్కి పెడితే మంచిదా, లేకపోతే వేరే కంపెనీలకి అటాచ్మెంట్ చేసుకుంటే మంచిదా అని చెప్పి అడుగుతున్నారు. లేదంటే వేరే ప్రైవేట్ యాప్స్ ఉన్నాయి కదా, వాటిలో తిరిగితే మంచిదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అయితే మేము చెప్తా ఉన్నాము, ఓలా ఊబర్లో మేము ఆల్రెడీ అనుభవిస్తున్నాం. ఆయన రేట్లు తగ్గించేసి, వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు తగ్గించేసి ఈ క్యాబ్ తీసుకున్న వాళ్ళని, క్యాబ్ డ్రైవర్లని, క్యాబ్ వాళ్ళని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మంచి చెప్తే ఎవరికి ఎక్కదు, కానీ చెడు చెప్తేనే ఎక్కుద్ది. ఓ పక్కన మేము చెప్తున్నారా, మంచి చెప్తున్నాం, వద్దురా బాబు క్యాబ్లు తీసుకోవద్దు అంటున్నాం, ఇంకోటి ఎవడో వీడియో చేస్తున్నాడు, నాకు అద్భుతంగా ఉందో మీరంతా వచ్చేయని చెప్తున్నాడు. ఇంకా ఆడ మాట విన్నారు, కానీ ఇంతమంది వీడియో క్యాబ్లు తీసుకోవద్దని మాట ఎవడో వింటలేదు. సరే తీసుకున్నారు కదా, తీసుకుని కంపెనీకి పెట్టాలన్నా ఓలా ఊబర్ పెట్టాలన్నా అనేది అంటే, ఓలా ఊబర్లకు పెట్టాకంటే కంపెనీకి పెట్టడం బెస్ట్. ఎందుకంటే కంపెనీలో కూడా వీటికంటే గొప్పగా ఏం ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చేది 10-12 రూపాయలు ఇస్తున్నాడు. కాకపోతే వాళ్ళకు టైం పెట్టుకుంటాడు, ఆ టైం ప్రకారం తిరగాలి. కానీ దీంట్లో లాగా అమౌంట్ వెంటనే రాదు. ఆ కంపెనీలో పెడితే, ఐటీ సాఫ్ట్వేర్లో కానీ వేరే కంపెనీలో ఎట్లా పెడితే 45 రోజులు తిరిగిన తర్వాత 30 రోజులు పేమెంట్ ఇస్తాడు. అంటే ఈ రోజున 1వ తారీఖున జాయిన్ అయితే నువ్వు 30 రోజులు తిరుగుతావు, నీ పేమెంట్ వచ్చేటప్పుడు వచ్చే నెల 15 తారీఖున ఇస్తాడు. అంటే 15 రోజులు డబ్బులు వాడి దగ్గర పెట్టుకుంటాడు. సో ఎప్పుడు నువ్వు మానేయకుండా 15 రోజులు డబ్బులు వాడికి వదిలేయాలి, పైసా కూడా రాదు తిరిగి వెనక్కి. అలాగే కిలోమీటర్ టు ఎస్టిమేషన్ టు వాడికి లెక్క చెప్పాలి. ఇవి కాకుండా అనేకమైన రూల్స్ ఉంటాయి వాటి దగ్గర. వాటి పేరు చేసుకుని నీకు డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నీ మెయింటెనెన్స్ చూసుకున్న పోను, నీకు మిగిలినది ఏమంటే దాన్ని బట్టి నువ్వు మాట్లాడుకోవాలి. కంపెనీ వాడితో అన్ని విషయాలు కూడా, ఎన్ని ట్రిప్పులు వేయాలి, ఎంతమంది ట్రిప్కి ఎంతమంది ఉంటారు, ఏ టైంకి రావాలి, ఏ టైంకి మమ్మల్ని ఎదురేస్తారు, కిలోమీటర్కి ఎంత ఇస్తావు, డే టైంలో ఎంత ఇస్తున్నావు, నైట్ టైంలో ఎంత ఇస్తున్నావు అని చెప్పి ప్రతిదీ కూడా పూర్తిగా ఆచితూచి ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా కనుక్కొని అప్పుడు కంపెనీకి అటాచ్మెంట్ చేసుకోండి. అమౌంట్ విషయంలో కూడా ప్రతి నెల 1వ తారీఖు వచ్చేలాగా ఉంటేనే మాట్లాడుకోండి. లేదంటే కొన్ని కంపెనీలు అయితే 45 డేస్కి ఇస్తాయి, 45 డేస్కి 30 డేస్ అమౌంట్ ఇస్తున్నారు. అలా చూసుకుని మాట్లాడుకోండి. ఈ రకంగా చేసుకోవాలి తప్ప తీసేసుకున్నాము చేయగలిగింది ఏం లేదు. మీరు తీసుకున్నారు కాబట్టి మంచి కంపెనీలు చూసి పెట్టుకోండి. దయచేసి ఓలా ఊబర్లో మాత్రం అటాచ్మెంట్ చేయకండి. ప్రైవేట్లో ఆన్లైన్ ట్యాక్సీలు వస్తున్నాయి ఈ మధ్య, డ్రైవింగ్ అని లేకపోతే ఇంకోటి అని చెప్పేసి, వీటిల్లో కూడా మీరు క్యాబులు అటాచ్మెంట్ చేసుకోవద్దు. ఒకవేళ ఎవడన్నా అరాకొర చేసుకున్నా ఒకటి మంచిగా ట్రిప్లు వస్తాయి తప్ప లాభదాయకమైన ట్రిప్లు ఏమీ లేదు. అసలు ఉద్దేశంగా చెప్పాలంటే ముందు నుంచి చెప్తా ఉన్నాము, క్యాబ్ తీసుకుని ఇబ్బంది పడే కంటే ఇదే డబ్బులు 3 లక్షలు 4 లక్షల రూపాయలు పెట్టి క్యాబ్ తీసుకుంటారు. ఆ క్యాబ్ డబ్బులే వేరే ఏదైనా బిజినెస్లో పెట్టండి. బిజినెస్లో పెట్టి ఈ రోజు కాబట్టి రేపైనా సరే మీకు బిజినెస్ డెవలప్ అయితే అంతకంత డబ్బులు వస్తాయి. కానీ క్యాబ్లో వచ్చి డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీరు నాశనం అవ్వద్దు, ఇతరులను నాశనం చేయొద్దు. ప్లీజ్ దయచేసి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి.
సాధ్యమైనంత ప్రతి ఒక్కరికి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.